Good morning, everyone. Welcome to Grey Place Degree College. We are discussing special functions paper in సిక్స్త్ సెమిస్టర్ ఆఫ్ డిగ్రీ. సో ఈ పేపర్లో మనం ఇప్పటివరకు హెర్మైట్ పాలినామియల్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి లాగ్రే పాలినామియల్స్ తెలుసుకున్నాం. ఇది వచ్చేసరికి లెజెండరీ పాలినామియల్స్, లెజెండరీ ఫంక్షన్స్. లెజెండరీ పాలినామియల్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ద సెకండ్ ఆర్డర్ డిగ్రీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1 minus x square into d square over dx square minus 2x into dy by dx plus n into n plus 1 into y equal to 0. This equation is known as legendary differential equation. ఈ ఈక్వేషన్ లో n ఇక్కడ n ఉంది కదా, n into n plus 1 ఉంది. ఆ n అంటే ఎనీ ఇంటిజర్, n ఈక్వల్ టు ఇంటిజర్. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు. సో లెట్ y ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity ar x power k minus 2r అని తీసుకుంటాం. ఎందుకని మన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y కాబట్టి y యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి y ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity ar x power k minus 2r గా తీసుకుందాం. సో ఈ ఈక్వేషన్ లో మనకి ఏముంది, y అండ్ dy by dx d square over dx square అంటే ఫస్ట్ డెరివేటివ్ అండ్ సెకండ్ డెరివేటివ్. ఫస్ట్ డెరివేటివ్ చేసుకుంటే ఈ y డెరివేటివ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity ar కాన్స్టెంట్ అండ్ ఇది x పవర్ n మైనస్ రూపంలో ఉంది. x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ n ఈక్వల్ టు k మైనస్ 2r గా తీసుకుంటాం. అంటే k మైనస్ 2r ఇంటూ x పవర్ k మైనస్ 2r మైనస్ 1 అని తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని సెకండ్ డెరివేటివ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, d స్క్వేర్ బై dx స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity అండ్ ar కాన్స్టెంట్ k మైనస్ 2r ఆల్సో కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా x పవర్ n రూపంలో ఉంది. అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఏమవుతుంది, n ఈక్వల్ టు k మైనస్ 2r మైనస్ 1 అని తీసుకుంటాం. అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా. ఇక్కడ n ఇంటూ అంటే k మైనస్ 2r మైనస్ 1 ఇంటూ x పవర్ k మైనస్ 2r మైనస్ 2 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు మనకి y వాల్యూ వచ్చింది అండ్ dy బై dx వాల్యూ వచ్చింది, d స్క్వేర్ బై dx స్క్వేర్ వాల్యూ 3 వాల్యూస్ వచ్చాయి. ఈ ఈక్వేషన్ లో మనకున్న 3 కూడా వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 3 వాల్యూస్ ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ తీసుకెళ్తాం. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఏముంది ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే ఈ థర్డ్ వాల్యూ కనిపిస్తుంది కదా, ఈ థర్డ్ వాల్యూ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ కాబట్టి సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity ar k minus 2r k minus 2r minus 1 into x power k minus 2r minus 2. ఇది ఫస్ట్ వాల్యూ. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, మైనస్ 2x ఇంటూ dy by dx అంటే ఇక్కడ మనకు సెకండ్ వాల్యూ కనిపిస్తుంది కదా, సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity ar k minus 2r x power k minus 2r minus 1. ఈ వాల్యూ ఇక్కడ రాస్తున్నాం, మైనస్ 2x ఇంటూ dy by dx వాల్యూ. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏముంది, ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ y, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ y అంటే ఫస్ట్ మనం తీసుకున్నది సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity ar x power k minus 2r ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్ లో మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఏమో చూడండి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ బై డి స్క్వేర్ టర్మ్ ఉంది. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, సో దాన్ని ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం 1 ఇంటూ దీస్ టర్మ్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీస్ టర్మ్. అప్ 2 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ 1 ఇంటూ ఎక్స్ టర్మ్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీస్ టర్మ్ రాసుకుంటే ఇక్కడ మీరు ఎక్స్ స్క్వేర్ ఉంది ఇంటూ ఎక్స్ పవర్ కే మైనస్ 2r మైనస్ 2 అని ఉంది, కే మైనస్ 2r మైనస్ 2. ఇప్పుడు ఏమవుతుందమ్మా, అది ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి రూపంలో ఉంది. అంటే ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి కే మైనస్ 2r మైనస్ 2 ప్లస్ 2, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ పవర్ కే మైనస్ 2r వస్తుంది ఫస్ట్ టర్మ్ లో. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 2r వచ్చింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఇందులో కూడా ఎక్స్ మైనస్ 2r చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు, మైనస్ 2x ఉంది కదా, ఎక్స్ పవర్ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. సో ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ కే మైనస్ 2r మైనస్ 1, ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ టర్మ్ లో కూడా ఎక్స్ పవర్ కే మైనస్ 2r వచ్చింది. థర్డ్ టర్మ్ లో ఆల్రెడీ ఎక్స్ పవర్ కే మైనస్ 2r ఉంది. సో ఈ 3 టర్మ్స్ లో ఎక్స్ పవర్ కే మైనస్ 2r అనేది కామన్ తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ సమ్మేషన్ r ఫ్రమ్ 0 to ఈక్వేషన్ రాస్తుంది, సమ్మేషన్ r ఫ్రమ్ 0 to infinity ar అన్నిట్లో కామన్ గా ఉంది, ఎక్స్ పవర్ కే మైనస్ 2r కామన్ అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ చూడండి, ఇందులో ఏమో ఫస్ట్ టైం లో కే మైనస్ 2r ఇంటూ కే మైనస్ 2r మైనస్ 1 చూడండి, కే మైనస్ 2r ఇంటూ కే మైనస్ 2r ప్లస్ 1, ఇది మైనస్ 1 ప్లస్ 1 కాదు సారీ, k minus 2r minus 1
నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టర్మ్లో ఎక్స్ వెళ్ళిపోయింది, ఈ సమ్మేషన్ ఆఫ్ 0 to AR వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఏముంది 2 into k minus 2r, ఇది సెకండ్ టర్మ్లో. థర్డ్ టర్మ్లో n into n plus 1 ఉంది, ఈ సమ్మేషన్ ఆఫ్ 0 to మొత్తం ఈ టర్మ్ అంతా బయటకు వచ్చింది, కామన్ వచ్చింది. సో రిమైనింగ్ ఏముంది n into n plus 1 అని రాసుకున్నాం. సో ఇది ఫస్ట్ టర్మ్. ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్లో మనం ఇక్కడ 1 minus x square ఇంటూ కదా, ఇక్కడ మనం చేసింది కూడా x square టర్మ్ ఒకటే, ఇంకా మనకి 1 into this టర్మ్ ఉంది. 1 into this టర్మ్ అంటే సేమ్ వస్తుంది, అంటే సమ్మేషన్ r from 0 to infinity AR k minus 2r into k minus 2r minus 1 x power k minus 2r minus 2, ఈ టర్మ్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ టర్మ్ ఇక్కడ టోటల్గా మైనస్ కామన్ తీసుకుని క్యాన్సిల్ చేసుకుంటే ఇది ప్లస్ అవుతుంది. సో ఈ వాల్యూ ఇలా వస్తుంది అన్నమాట, ఇది మైనస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చింది సమ్మేషన్ r from 0 to infinity AR k minus 2r plus 1 plus 2 into k minus 2r minus n into n plus 1 x power k minus 2r plus summation r from 0 to infinity AR k minus 2r minus 1 into x power k minus 2r minus 2 equal to 0. టోటల్గా మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేసుకుంటే మీరు ఒకసారి ఇక్కడ చూడండి, k minus 2r into k minus 2r minus 1 అని ఉంది. ఇది మల్టిప్లై చేస్తాం అనుకోండి, k into k k square, k into minus 2r minus 2r k into minus 1 minus k minus 2r into k minus 2kr. ఈ టర్మ్ అంతా ఎలా చూసుకుంటే ఏమవుతుందంటే a minus b హోల్ స్క్వేర్ రూపంలో ఉండబడుతుంది. ఇక్కడ a అంటే k తీసుకుని 2r ని b గా తీసుకున్నాం అనుకోండి, k minus 2r హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 4kr అని వస్తుంది. ఈ టర్మ్ ఇక్కడ ఆల్రెడీ ఒక టర్మ్ ఉంది 2 into k minus 2r అని, ఆ 2ని కూడా ఇందులో తీసుకొచ్చేస్తే మనకి k minus 2r హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ k minus 2r ఉంది, ఇది ఇక్కడ మైనస్ n into n plus 1 అని ఉంది కదా, n into n plus 1ని n స్క్వేర్ మైనస్ n into n అంటే n స్క్వేర్ అవుతుంది, n into మైనస్ n into ప్లస్ 1 అంటే మైనస్ n. సో ఫస్ట్ టైం ఇది, సెకండ్ టైం యాజ్ యూజువల్గా రాసుకున్నాం. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేసుకుంటే చూడండి ఒకసారి, ఇక్కడ k minus 2r హోల్ స్క్వేర్ ప్లస్ k minus 2r మైనస్ n స్క్వేర్ ఉంది కదా, ఈ n స్క్వేర్ని ఈ k minus 2r హోల్ స్క్వేర్ మైనస్ 1 ఒక దాంట్లో రాసుకుని ప్లస్ k minus 2r మైనస్ nగా రాసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది k minus 2r ప్లస్ n అవుతుంది. ఇందులో k minus 2r మైనస్ n ఇంటూ k minus 2r మైనస్ nగా రాసుకుంటాం. ఈ రెండిట్లోనూ k minus 2r మైనస్ n కామన్ వస్తుంది. అప్పుడు ఇంకా ఇక్కడ ఏముంది k minus 2r ప్లస్ n, ఇందులో ప్లస్ 1. సో ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా, సమ్మేషన్ r from 0 to infinity AR k minus 2r minus n into k minus 2r plus n plus 1 into x power k minus 2r. ఇందులో సెకండ్ టర్మ్ ప్లస్ సమ్మేషన్ r from 0 to infinity AR k minus 2r into k minus 2r minus 1 into x power k minus 2r minus 2 equal to 0. మనకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఇదనమాట. ఈ ఈక్వేషన్లో మనం ఏం చేస్తామంటే కోఎఫిషియంట్ తీసుకోవాలి, ఈక్వేట్ ఫైనల్గా ఈ ఈక్వేషన్ సమ్మేషన్ r from 0 to infinity AR k minus 2r minus n into k minus 2r plus n plus 1 into k minus 2r plus summation r from 0 to infinity AR k minus 2r minus 1 x power k minus 2r minus 2 equal to 0. ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏం చేస్తామంటే కోఎఫిషియంట్స్ తెలుసుకోవాలి. దేనికి x power k కి x power k minus 2r x power k minus 2, ఈ 3కి కూడా కోఎఫిషియంట్స్ చూడాలి. ఇప్పుడు ఫస్ట్ x power k minus k చూద్దాం. x power k minus k ఎక్కడ చూసి దాంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్లో x power k కోఎఫిషియంట్స్ చూసుకుని అప్పుడు r equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి a0 into k minus n into k plus n minus 1 equal to 0 అని వస్తుంది. సో ఈ ఈక్వేషన్లో a0 equal to 0 అనేది అవ్వదు, మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి, సో a0 షుడ్ నాట్ బి 0, దెన్ k minus n into k plus 1 equal to 0 అవ్వాలి. అంటే k minus 1 equal to 0 ఆర్ k plus n plus 1 equal to 0 అవ్వాలి. అంటే దీన్ని బేస్ చేసుకుని k minus 1 equal to 0 అయితే k equal to 1 వస్తుంది, k equal to n వస్తుంది, ఆర్ k plus n plus 1 equal to 0 అయితే k equal to minus n minus 1 వస్తుంది. సో మైనస్ కామన్ ఇస్తే k equal to minus of n plus 1 వాల్యూ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు kకి x power k కోఎఫిషియంట్ ఆఫ్ x power k చేసినప్పుడు kకి 2 వాల్యూస్ వచ్చాయి. ఫస్ట్ వన్ k equal to 1 n అండ్ సెకండ్ వన్ k equal to minus of n plus 1, 2 వాల్యూస్ వచ్చాయి.
ఇప్పుడు సెకండ్ టైం ఏం చేస్తామంటే సిమిలర్లీ కోఎఫిషియెంట్స్ ఆఫ్ x పవర్ k-2. ఇదే విధంగా మనం x పవర్ k-2కి కోఎఫిషియెంట్ చూసుకుంటే a1 ఇంటూ k-2 మైనస్ n ఇంటూ k-2 మైనస్ n ప్లస్ 1. ఇది ఫస్ట్ వన్ a1కి. తర్వాత a0 ఇంకో టైం ఉంటుంది కదా, ఆ టైంకి a0 k ఇంటూ k-1 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ వస్తుంది. సో దీంట్లో మనకి ఇప్పుడు a1 వాల్యూ కావాలి. a1 వాల్యూ కావాలంటే ఈ సెకండ్ టర్మ్ అటువైపు వెళ్ళిపోతుంది. a0 ఇంటూ k ఇంటూ k-1 అటువైపు వెళ్తే ఈ ఈక్వేషన్ బై అవుతుంది. a ఇంటూ k-2 మైనస్ n అని ఉంది కదా, ఈ ఈక్వేషన్ అనేది k ఇంటూ k-1 బై k-n-2 ప్లస్ k ప్లస్ n-1 ఇంటూ a0 వస్తుంది. మనకి ఇప్పుడు a1 అనే ఒక వాల్యూ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ k-2 r తీసుకుంటే ar ఇంటూ k-2r మైనస్ n k-2r ప్లస్ n ప్లస్ 1 మైనస్ ar మైనస్ 1. అంటే ఫస్ట్ అంటే ఇలా చేసుకుంటూ వెళ్తే a1 a2 a3 అలా చేసుకుంటూ వెళ్తాం కదా, అలా ar వరకు చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది అనమాట. x పవర్ k-2r రావాలంటే ఇలా చేసుకుంటూ ar వరకు వెళ్తే ar అనే వాల్యూ ఎలా వస్తుంది, ar ఇంటూ k-2r మైనస్ 1 ఇంటూ k-2r ప్లస్ n ప్లస్ 1 మైనస్ ar మైనస్ 1 ఇంటూ k-2r ప్లస్ 2 k-2r ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో దీంట్లో మనకి ar వాల్యూ కావాలి. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ a1 వాల్యూ వచ్చింది కదా, సో సిమిలర్లీ మనకి ar వాల్యూ రావాలి. ar వాల్యూ అంటే k-2r ప్లస్ 1 k-2r ప్లస్ 1 అంటే ఈ టర్మ్ మొత్తం అటువైపు వెళ్ళిపోతుంది. ar మైనస్ 1 టర్మ్ అంతా అటువైపు ఈక్వల్ టు అటువైపు వెళ్తుంది. ఆ టర్మ్ బై దిస్ టర్మ్ అంటే k-2r ప్లస్ 1 ఇంటూ k-2r ప్లస్ 2 బై k-2r మైనస్ 1 ఇంటూ k-2r ప్లస్ n మైనస్ n ప్లస్ 1 ఇంటూ ar మైనస్ 1. ఫైనల్గా మనకి ar వాల్యూ వచ్చింది అనమాట. దీని బేసిస్ మనకి ఇప్పుడు రిమైనింగ్ చేస్తాం. ar వాల్యూ వచ్చింది. ఇక్కడ ar వాల్యూ అంటే మన వాల్యూ ఇక్కడ k ఈక్వల్ టు 2 వాల్యూస్ ఉన్నాయి. k ఈక్వల్ టు n ఆర్ k ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n ప్లస్ 1. సపోజ్ మనం ఫస్ట్ k ఈక్వల్ టు n తీసుకున్నాం. k ఈక్వల్ టు n అనేది ఈ ఈక్వేషన్లో k ఈక్వల్ టు n తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ k ప్లస్లో n సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ k-2r ప్లస్ 1 ఉంది కదా, అంటే n-2r ప్లస్ 1. చూడండి సార్, n-2r ప్లస్ 1. సెకండ్ టర్మ్లో k-2r ప్లస్ 2 ఉంది, అంటే n-2r ప్లస్ 2 n-2r ప్లస్ 2 బై k-2r మైనస్ n. అంటే ఇక్కడ k ప్లస్లో n రాసుకుంటే n-2r మైనస్ n అవుతుంది. ఈ మైనస్ n ప్లస్ n క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2r మాత్రమే ఉంటుంది. మైనస్ 2r ఇంటూ ఈ సెకండ్ టర్మ్లో ఉంది k-2r ప్లస్ n ప్లస్ 1. ఇక్కడ k ఈక్వల్ టు n రాసుకుంటే ప్లస్ n అంటే 2n అవుతుంది. అంటే 2n మైనస్ 2r ప్లస్ 1. చూడండి, 2n మైనస్ 2r ప్లస్ 1 ఇంటూ ar మైనస్ 1. ఇప్పుడు మనకి ar అని ఒక వాల్యూ వచ్చింది. ఈ arలో ఏం చేస్తామంటే r ఈక్వల్ టు 0 1 2 3 ఇలా సమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, a1 వాల్యూ ఫస్ట్ a0 a1 a2 a3 ఇలా వాల్యూస్ వస్తాయి. a0 అంటే మనం 0 కాదని రాసుకున్నాం కాబట్టి 0 అని పెడతాం. సో నెక్స్ట్ r ఈక్వల్ టు 1 r ఈక్వల్ టు 2 r ఈక్వల్ టు 3 అంటే a1 a2 a3 ఇలా అప్ టు 7 వాల్యూ వచ్చింది. ar ఈక్వల్ టు n-2r ప్లస్ 1 ఇంటూ n-2r ప్లస్ 2 బై మైనస్ 2r ఇంటూ 2n మైనస్ 2r ప్లస్ 1 ఇంటూ ar మైనస్ 1 అని ఒక ar వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ar వాల్యూలో r ఈక్వల్ టు 1 2 3 అని తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి a1 a2 a3 వాల్యూస్ కావాలి. సో ఫస్ట్ r ఈక్వల్ టు 1 అని తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ n-2r ఉంది, అంటే 2 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. సో n-1 ఇది 10 అవుతుంది, n-1 ఇంటూ ఇక్కడ n-2r ఉంది, అంటే 2 ఇంటూ 1 మైనస్ 2 ఇప్పుడు ప్లస్ 2 ఉంది, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయితే n ఉంటుంది. సో n-1 బై n ఇంటూ n బై ఇక్కడ చూడండి మైనస్ 2r ఉంది, మైనస్ 2r ఇంటూ మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 2r ఉంది, ఇది మైనస్ 2 అవుతుంది. మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఫైనల్గా n-1 ఇంటూ n బై మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ a0. ఎందుకని ఇక్కడ ar మైనస్ 1 ఉంది, అంటే 1 మైనస్ 1, సో a0 ఇది a1 వాల్యూ. సో ఇప్పుడు a1 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, r ఈక్వల్ టు 2 వాల్యూ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో r ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. r ఈక్వల్ టు 2 చేస్తే ఏమవుతుంది, n మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 ప్లస్ 1 అంటే మైనస్ 3 అవుతుంది అది. ఓకే, మైనస్ 3 n మైనస్ 2r
2 into 2 4 minus 2 వస్తుంది. ఇక్కడ -2 into r 2 into 2 4 2n minus 2r 2 into 2 4 అంటే -3 అవుతుంది అది. సో ఇక్కడ మనకి a2 వాల్యూ వచ్చింది ఫైనల్గా n-1 into n-2 by -4 n-3 వస్తుంది. n-3 into n-2 by -4 into 2n - 3 ఎలా వాల్యూ వచ్చింది ఇంటూ a1 ఉంది. a1 అంటే మనకు ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది ఏంటి n-1 into n by -2 into 2n - 1 into a0. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుంది n-3 into n-2 by -4 into 2n - 3 into ఈ వాల్యూ n-1 into n by -2 into n-1 ఇది n-3. సో by -2 into 2n - 1 into a0. సో ఈ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ n-3 ఉంది n-2 n-1 n అంటే దీన్ని ఎలా రాసుకుంటే సింపుల్గా n into n-1 into n-2 into n-3గా రాసుకోవచ్చు. n into n-1 into n-2 into n-3 by -4 -2 ఉంది మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను 2 into 4 8 బట్ నేను ఏం రాస్తున్నానంటే 2 into 4గా రాసుకుంటున్నా 2 into 4 into 2n - 1 2n - 3 2 into 4 into 2n - 1 2n - 3 into a0. సో ఇది a2 వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ r=1 తీసుకుంటే a1 వాల్యూ వచ్చింది, r=2 తీసుకుంటే a2 వాల్యూ వచ్చింది, తర్వాత r=3 తీసుకుంటే a3 వాల్యూ వస్తుంది. అలా అలా తీసుకుంటూ ఉంటే మనకి వాల్యూస్ వస్తుంటాయి a3 a4 a5 a6 వరకు. అలా మనకి ఫస్ట్ ఏం చేస్తుంటే సొల్యూషన్ ఆఫ్ లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ k = n. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్నది k = n అని మనకి ఫస్ట్ k = 2 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం k = 1 కి సొల్యూషన్ చేస్తున్నాం. సో సొల్యూషన్ ఆఫ్ లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ k = n. ఫస్ట్ మనం తీసుకున్న y అనే వాల్యూ ఉంది. y అంటే ఏంటి సమ్మేషన్ r from 0 to infinity ar x⁴k - 2r ఈ వాల్యూ ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ రాసుకుంటే ఈ సమ్మేషన్ కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి a0 x⁴k ప్లస్ a1 x⁴k - 2 ప్లస్ a2 x⁴k - 4 తర్వాత a3 x⁴k - 6 అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు వైని ఎక్స్పాండ్ చేస్తాం. సో చూడండి మనకి a1 వాల్యూలో a0 ఉంది, a2 వాల్యూలో కూడా a0 ఉంది, అదేవిధంగా a3లో కూడా a0 వస్తుంది, a4లో a0 వస్తుంది, అన్నింటిలో కూడా a0 ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు అన్నింటిలో a0 కామన్గా ఉంది కాబట్టి a0 కామన్ తీస్తాను. a0 కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ టైం ఇంకేముంది a0 into x⁴k అంటే మనం ఇక్కడ k = n చేస్తున్నాం. అంటే ఇక్కడ x⁴k అంటే ఏమవుతుంది x⁴n అవుతుంది. సో a0 కామన్ తీసాక ఫస్ట్ టైం ఏముంది x⁴n మైనస్ ఇక్కడ యాక్చువల్ ప్లస్ ఉంటుంది బట్ ఇక్కడ a1 అంటే ఏంటి -2 into 2n - 1 by ఈ మైనస్ మనం పైన రాసుకుంటే ఏమవుతుంది n into n - 1 by 2 into 2n - 1 వస్తుంది. ఇవి అది రాసుకున్నాను ఇంటూ ఇక్కడ x⁴k - 2 ఉంది. మనం చేసేది k = n అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది x⁴n - 2 ప్లస్ a2 టర్మ్ ఏముంది ఇక్కడ n into n - 1 n - 2 n - 3 ఇలా వాల్యూ వచ్చింది a2. సో a2 వాల్యూ ఇదంతా కూడా a2 వాల్యూ a2 into x⁴k - 4 అంటే k = n కాబట్టి x⁴n - 4 ఆ వాల్యూ వచ్చింది. ఇలా చేసుకుంటూ వెళ్తే a3 a4 కూడా రాసుకోవచ్చు మన ఇష్టం. సపోజ్ మనకు ఫైనల్గా y = a into దిస్ టర్మ్ మనకు వాల్యూ వచ్చింది. ఇందులో నేనేం చేస్తానంటే a0 = ఒక వాల్యూ మనం రాసుకుంటే అంటే if we put a0 = 1 into 3 into 5 up to so on 2n - 1 by n factorial. a0ని a0 యొక్క వాల్యూ ఈ విధంగా మనం తీసుకుంటే ఏ విధంగా 1 into 3 into 5 5 into 6 అలా 1 into 3 into 5 into 7 into 9 into అలా తీసుకుంటూ ఉంటే అప్ టు సో ఎవరికి ఉంటుంది ఆ వాల్యూ 2n - 1 వరకు వెళ్తుంది బై n ఫ్యాక్టోరియల్. ఇక్కడ వరకు మనం ఈ వాల్యూని a0కి తీసుకున్నాం. అలా తీసుకుంటే ఇప్పుడు ఈక్వేషన్ బికమ్స్ ఎలా వస్తుంది మనకి y = 1 into 3 into 5 up to so on 2n - 1 by n factorial into x⁴n minus n into n - 1 by 2 into n - 1 into x⁴n - 1 ఇంక వీటి అంతా ఉంటుంది. నేను ఫస్ట్ ఒకటే రాసుకున్నాను ఇక్కడ. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా Pn(x)తో మనం డినోట్ చేసాం అనుకోండి. సపోజ్ Pn(x)తో డినోట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు y = Pn(x). దిస్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ కైండ్ ఆఫ్ అంటే ఒక పార్ట్ మాత్రమే. ఎందుకనంటే మనకి k = 2 వాల్యూస్ వచ్చాయి. k
k ఈక్వల్ టు n వచ్చింది అండ్ k ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n ప్లస్ 1 అండ్ 2 వాల్యూస్ వచ్చాయి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, అన్ని k ఈక్వల్ టు n మాత్రమే సొల్యూషన్ చేసుకున్నాం. సో అలా చేస్తే ఇది ఫస్ట్ పార్ట్ మాత్రం అవుతుంది. మనం ఇంకొక సెకండ్ పార్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే Q(n)(x)తో డినోట్ చేస్తారు. ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ k ఈక్వల్ టు nతో వచ్చిన ఈక్వేషన్ని Pnx అని దీనితో డినోట్ చేసాం. అండ్ నెక్స్ట్ k ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n ప్లస్ 1 వచ్చింది కదా, ఆ వాల్యూని Qn(x)తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, యాక్చువల్గా ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు c1 Pnx ప్లస్ c2 Qnx అని మనకి వాల్యూ వస్తుంది అనమాట. చాలా సిమిలర్గా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం k ఈక్వల్ టు n చేసాం కాబట్టి ఇది ఫస్ట్ టైం వచ్చింది కదా, ఈక్వేషన్ ఫస్ట్ టైం వచ్చింది. నెక్స్ట్ టర్మ్ ఏంటి, Qn(x) రావాలి. Qn(x) కోసం ఏం చేస్తాం, k ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n ప్లస్ 1 తీసుకుని ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. k ఈక్వల్ టు n అనే దానికి సొల్యూషన్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ k ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n ప్లస్ 1 ఉంది. సో దీని యొక్క సొల్యూషన్ ఏమవుతుంది చూడండి ఒకసారి. మనకు ఆల్రెడీ ar అంటే ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూలో మైనస్ ఆఫ్ n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ n ప్లస్ ఆర్ బై r ఇంటూ 2n ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ar మైనస్ 2 అని వస్తుంది. ఇది ar యొక్క వాల్యూ. ఈ ఏఆర్లో ఆర్ ఈక్వల్ టు 0, 1, 3, 1, 3, 5 ఆర్ నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అయిపోతుంది. A0 అనేది 0 అయిపోతుంది, నెక్స్ట్ A1 0 అయిపోతుంది, A3 0 అయిపోతుంది, తర్వాత A5 0 అవుతుంది, A7 కూడా 0 అయిపోతుంది. సో ఇలా 0 అయిపోతే మనకి మిగిలింది ఏంటి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6 ఉంటాయి. 2, 4, 6, 8, 10 అలా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఆర్ ఈక్వల్ టు 2 తీసుకుంటే A2 ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 2 ఇంటూ 2n ప్లస్ 3 A0 ఈ వాల్యూ వస్తుంది. అంటే ఈ వాల్యూలో r ఈక్వల్ టు 2 అంటే 2 మైనస్ 1 ప్లస్ 1 వస్తుంది, n ప్లస్ 1. ఇక్కడ n ప్లస్ 2 అంటే r2 కాబట్టి n ప్లస్ 2 అలా మనకి A2 వాల్యూ వచ్చింది. తర్వాత A4 వాల్యూ మనకి ఇలా వస్తుంది, n ప్లస్ 1, n ప్లస్ 2, n ప్లస్ 3, n ప్లస్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 3, 2n ప్లస్ 5 A0. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ వాల్యూ రాస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు మనకి y ఆల్రెడీ అక్కడ రాసుకున్నాం, y ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఉంటుందో రాసుకున్నాం. ఎక్స్పాండ్ చేసినప్పుడు అక్కడ k ప్లేస్లో n అని రాసుకున్నాం కదా ఫస్ట్ సొల్యూషన్లో. ఇప్పుడు సెకండ్ సొల్యూషన్లో k ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n ప్లస్ 1 రాసుకుంటే y ఏమవుతుందంటే y ఈక్వల్ టు A0 x పవర్ n మైనస్ n మైనస్ 1 ప్లస్ A1 x పవర్ మైనస్ n మైనస్ 2, A2 x పవర్ మైనస్ n మైనస్ 3 అప్ టు 7 ఎలా వాల్యూస్ వస్తుంటాయి ఎక్స్పాండ్ చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి A2లో A1 ఉంది అండ్ A4లో కూడా A0 ఉంది, సారీ A2లో A0 ఉంది అండ్ A4లో కూడా A0 ఉంది. అంటే A6లో కూడా A0 వస్తుంది, A8లో కూడా A0 వస్తుంది. అంటే అన్నింటిలో A0 కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను, A0 కామన్గా ఉంది కాబట్టి సిమిలర్లీ ఇక్కడ ముందు ఆల్రెడీ చేసుకున్నట్టుగానే సేమ్ A0 కామన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ టైంలో A0 అంటూ x పవర్ మైనస్ n మైనస్ 1 ఉంది కదా, A0 పోతే ఏముంది x పవర్ మైనస్ n మైనస్ 1 ఉంది ప్లస్ ఇక్కడ ఇందులో కూడా A0 వెళ్ళిపోతుంది. ఇది A2 వాల్యూ చూడండి, A0 వెళ్ళిపోతే ఇంకేముంటుంది n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 2 ఇంటూ 2n ప్లస్ 3 ఈ వాల్యూ వస్తుంది ఇంటూ x పవర్ మైనస్ n మైనస్ 2 ఉంది. ఇలా చేసుకుంటూ వెళ్తే A2, A3, A4 అలా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ సొల్యూషన్ రావడం కోసం A0 ఈక్వల్ టు if you put A0 ఈక్వల్ టు n బై 1 ఇంటూ 3 ఇంటూ 5 అప్ టు 2n ప్లస్ 1 అలా తీసుకుంటే కనుక ఏమవుతుంది, y ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఈ వాల్యూ మొత్తం రాసుకుంటున్నాం. అంటే n బై 1 ఇంటూ 3 ఇంటూ 5 అప్ టు 2n ప్లస్ 1 ఇంటూ x పవర్ మైనస్ n మైనస్ 7 ప్లస్ n ప్లస్ 1 n ప్లస్ 2 బై 2 ఇంటూ 2n ప్లస్ 3 ఇంటూ x పవర్ మైనస్ n మైనస్ 2 ఇలా అప్ టు 7 వస్తుంది. ఇప్పుడు ఈ టర్మ్ అంతా కూడా నేను Qn(x)తో డినోట్ చేస్తున్నా. ఈ టర్మ్ అంతటిని కూడా నేను Qn(x)తో డినోట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఇస్ ద సెకండ్ సొల్యూషన్, y ఈక్వల్ టు Qn(x) ఇస్ ద సెకండ్ సొల్యూషన్ ఫర్ ద లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఒక సొల్యూషన్ వచ్చింది, ఫస్ట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఏమొచ్చింది, y ఈక్వల్ టు Pn(x) వచ్చింది. ఇప్పుడు సెకండ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఏమొచ్చింది, y ఈక్వల్ టు Qn(x) వస్తుంది. అంటే ద కంప్లీట్ సొల్యూషన్ ఏంటి వస్తున్నాం ఇప్పుడు, ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు c1 ఇంటూ Pn(x) ప్లస్ c2 ఇంటూ Qn(x).
సో కంప్లీట్ సొల్యూషన్ ఏమైంది, y ఈక్వల్ టు c1 ఇంటూ pn of x ప్లస్ c2 ఇంటూ qn of x. దిస్ ఇస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏంటా లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్? 1 minus x square into d square over dx square minus 2x into dy by dx plus n into n minus 1 into y equal to 0. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏమొచ్చింది మనకి, y ఈక్వల్ టు cn into pn of x ప్లస్ c2 qn of x. ఇది కంప్లీట్ గా లెజెండరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఈక్వేషన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. సో దిస్ ఇస్ ద క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మనం